విశాఖ జిల్లాలో ఏబీవీపీ మహాసభల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. నెల 24, 25, 26న ఏయూ గ్రౌండ్స్ లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఏబీవీపీ అతిపెద్ద ఆర్గనైజేషన్ అని ఒంగోలుకు చెందిన సయ్యద్ షహనాజ్ కు యువ పురస్కారం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. విద్యార్థి పరిషత్ రాబో 24, 25, 26 జనవరి 2025 విశాఖ మహానగరంలో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క 43వ రాష్ట్ర మహాసభలు అతి ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఈ సంవత్సరం కూడా తన యొక్క మెంబర్షిప్ని 57,85,877 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి మరి ఈ యొక్క 1949 నుంచి అనేక విషయాలపై స్టూడెంట్ గొంతుగా వినిపిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ అని మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల గొంతు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క సమస్యలపైన ఏదైతే పరిష్కారం కోసం అనునిత్యం వాయిస్ని వినిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏబీవీపీ మాత్రమే అని చెప్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర మహాసభలు 75 సంవత్సరాలు పూర్తి అయింది. ఏబీవీపీ స్థాపించి 77 సంవత్సరంలో అడుగుపెట్టున్నాం. రాబోయే మహాసభలు కూడా చాలా ప్రత్యేకత సంచరించుకుంది. ముఖ్యంగా ఏ స్ఫూర్తితో అయితే, సిద్ధాంతంతో అయితే ఈ యొక్క విద్యార్థి పరిషత్ 1949లో ఏర్పడిందో, ఆ యొక్క గంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ తరుణంలో ఈ యొక్క సభలు విశాఖపట్నంలో జరగటం మీ అందరం కూడా అది చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. అలాగే ఈసారి ఈ యొక్క రాష్ట్ర మహాసభల యొక్క థీమ్ ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఏ విధంగా ముందుకు నడవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా మనం ఆయన గురించి ఆచరణలో అనేక రకాల విషయాలు తీసుకురావాలి అనే అంశం పైన ఈ యొక్క సభలు నిర్వహించుకోవడం పోతున్నాం. అలాగే ఈ సంవత్సరం అనేక మంది త్యాగధనులు ఎవరైతే దేశం కోసం తనువును చాలించిన అనేక మంది వీరుల యొక్క స్ఫూర్తి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో ఇవ్వటం జరుగుతుంది. మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరులు అనేక మంది, కేవలం అల్లూరి సీతారామయ్య కాకుండా ఎవరైతే మర్రి కామయ్య లాంటి, అలాగే గంటం ధర, మల్లు ధర, వీళ్ళందరి యొక్క స్ఫూర్తి ఇవ్వటం, ముఖ్యంగా గిరిజన విప్లవకాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో స్ఫూర్తి ఇచ్చే విధంగా విద్యార్థులకు